శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ రాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు మనకి ముఖ్యంగా రాశ్యాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో నీచ సంచారం అన్నది సుమారుగా ఈ పక్షం అంతా కూడా రుజుమార్గంలోనే ప్రయాణించడం జరుగుతూ ఉంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు మనకి తను ఏదన్నా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడానికి కానీ లేదంటే స్థిరాస్తులు ఏమైనా ఒక చోట విక్రయించి వేరే చోట కొనడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఈ కుజగ్రహ స్థితి చాలా వరకు నీచ స్థితి ఉండడం వలన భూముల యొక్క రేట్లు అంత అనుకూలంగా లేకపోవడం వలన మీరు అనుకున్నటువంటి రేటు రాకపోవడం, మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా అమ్ముడుపోవడంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కానీ సమాంతరంగా మీరు ప్రయత్నం చేయడం వల్ల 99% ఈ పక్షంలో మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి ఏదో ఒకటి అమ్మడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుకూలంగా మీరు వేరే చోటైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మొత్తం మీద భూములకి సంబంధించిన లావాదేవీలు క్రయ విక్రయాలు కొంత మందంగా సాగినప్పుడు కూడా శ్రమాంతర విజయం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏదైనా ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేద్దాం అనుకున్న వారికి, ఉద్యోగం మారదాం అనుకున్న వారికి ఇది కొంతవరకు అనుకూలించే స్థితి. అంటే మనకి ఇప్పుడు దశమాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం అనేది జాతకుడికి ఒక విధంగా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చెప్పడం జరుగుతుంది. ఇది సాధారణంగా ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా అలాగే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ శనిగ్రహ సంచారం చాలా వరకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే శని భగవానుడు శతభిష నక్షత్రం మీద సంచరించడం జరుగుతూ ఉంది. ఈ శతభిష నక్షత్రం సాధారణంగా సాఫ్ట్వేర్ రంగం వారికి, మీడియా రంగం వారికి, వైద్యుల వృత్తి ఉన్న వాళ్ళకి, అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారికి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారికి ఈ గ్రహస్థితి అంటే రాహు అనుకూలిస్తూ ఉంటాడు. అటువంటి రాహు యొక్క నక్షత్రం మీద శని సంచరించడం చాలా వరకు ఇది సాఫ్ట్వేర్ రంగం, ఇది మనం ఇందాక చెప్పిన వృత్తిలో ఉన్నవారికి చాలా వరకు లాభసాటిగా ఉంటుంది. వాళ్ళు వృత్తిలో మారడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. సో ఒక విధంగా ఏంటంటే లగ్న సప్తమాధిపతులు అనేటువంటి కుజ శుక్రుల మధ్య మళ్ళీ ఇప్పుడు సమసప్తక స్థితి ఏర్పడడం జరిగింది. అంటే కుజుడు శుక్రుడు పరస్పరం వీక్షించుకోవడం వల్ల జాతకుడు వృత్తిలో అభివృద్ధి కొరకు కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అతడు వ్యాపారస్తుడైతే తన వ్యాపార అవసరాల కొరకు ఏదైనా వాహనాన్ని సమకూర్చడం కానీ, తన కార్యాలయాన్ని అందంగా అలంకరించుకోవడం, కొంతమంది స్టాఫ్ని నియమించుకొని వ్యాపారం అభివృద్ధి చేసే అవకాశం ఉంది. శుక్రుని యొక్క స్థితి సాధారణంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ స్థితి అనుకూలిస్తుంది. అయితే ఈ శుక్రుడి పైన కుజుని యొక్క దృష్టి జాతకుడు చాలా వరకు అనవసర ఖర్చులు ఎక్కువగా చేయడం జరుగుతుంది. తన యొక్క ఆలోచనలు అనుగుణంగా ఏదో విధమైనటువంటి అతని బలహీనత వల్ల ఏంటంటే కొంతవరకు ఏదో ఒక వ్యసనానికో, బలహీనతకో, వీక్నెస్కో ధనం నష్టపోవడం కానీ, ధనం ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో సాధారణంగా జాతకులు ఏదైనా స్పెక్యులేషన్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, ఆన్లైన్ బెట్టింగ్లో కానీ, లేదంటే ఏదన్నా ఫ్రాడ్ వల్ల లేదంటే ఎవరన్నా స్కామ్లో ఇరుక్కోవడమో అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన మేషరాశి వారు ఎటువంటి పరిచయం లేని వాళ్ళతో, ముఖ్యంగా అబ్బాయిలు అయితే స్త్రీలతో కానీ, అమ్మాయిలతో కానీ, పరిచయం లేని వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, వారితో సెల్ ఫోన్లో సంభాషించినప్పుడు కానీ, వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు కానీ చాలా వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. లేని పక్షంలో మీరు ఏదో ఒక స్కామ్లోనో, బ్లాక్మెయిలింగ్లోనో, హనీ ట్రాప్లోనో ఇరుక్కోవడానికి ఇది చాలా అవకాశాలు ఉన్నాయి. లేదంటే మిమ్మల్ని ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేయవచ్చు. మీరు ఏదో అప్పుడు ఏదో ఫోటోలోనో మాట్లాడారనో, లవ్ లెటర్ రాశారనో ఈ విధంగా బ్లాక్మెయిల్ కూడా మగవారు
గురయ్యే అవకాశం ఉంది. దీనికంటే గ్రహస్థితి ఎలా ఉంటుందంటే రాష్ట్రాధిపతి ఎప్పుడైతే నీచ స్థితి ఉన్నాడో ఆటోమేటిక్గా జాతకుడి మీద ఒక చెడు ప్రభావం పడడం జరుగుతుంటుంది. అంటే ఒక విధంగా ఇండైరెక్ట్గా శని యొక్క పాప ఫలితాలు జాతకుడు మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో జాతకుడు బలహీనతకి ఏదో ఒక బలహీనతలోనే ఇటువంటి వాటికి తోడ్పడడం జరుగుతుంటుంది. అది ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఎంత గొప్ప వృత్తిలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు ఇటువంటి వాటిలో పాల్గొనడం, దాన్ని ఇరుక్కోవడం, దాన్ని ఆసరాగా తీసుకొని ఇతరులు బ్లాక్మెయిల్ చేయడం ఈ రాశి వారికి ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. దానికి గ్రహస్థితి, కుజుని యొక్క నిస్థితి, వ్యయంలో రాహు యొక్క స్థితి, ఇవన్నీ కూడా ఏదో ఒక మాయలో పడకుండా జాగ్రత్త వహించవలసింది. ముఖ్యంగా ఈ రాశివారు అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుందంటే మరి కుజుడు ఈ పక్షం అంతా కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల అది సహజ చతుర్థ స్థానం అవడం వల్ల చాలా వరకు గృహంలో ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఏదో ఒక చికాకు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక స్థిరాస్తి కొందామన్నా, ఇంట్లోకి విలువైన వస్తువులు సమకూర్చాలన్నా, గోల్డ్ మొదలగు వస్తువులు కావాలన్నా కూడా ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. అలాగే ఏంటంటే కుజుడు వీక్గా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు, అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు లాంటివి కామన్గా జరుగుతుంటాయి అన్నమాట. అంటే కోపాలు ఎక్కువ అవుతుంటాయి, చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి విసుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే సహజంగా కుజుడు వీటికి కారణమవుతుంటాడు. అలాగే శుక్రుడు కుజుడు యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొన్ని బలహీనతలకు లోనై ఏదో ఒక వ్యసనానికి మనీని ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండగ లాంటిది ఒక ఈ దోష నివారణకి కొన్ని పుణ్య పర్వదినాలు వస్తూ జరుగుతుంటాయి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి 7వ తారీఖు డిసెంబర్ తారీఖున కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ దర్శించి విధి విధానంగా స్వామికి వీలైతే పంచామృతాలతో, అంటే ఎక్కువగా తేనె, చెరుకు రసం, బెల్లం పానకం, చలిమిడి మొదలగు వాటిలో అభిషేకం నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల, అలాగే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో మరి స్త్రీలకు ఎక్కువగా సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం చాలా బలహీనంగా ఉండడం, అలాగే వివాహంలో సమస్యలు, ఇవన్నీ కూడా ఒక విధమైన సర్పదోషం ద్వారా జాతకులకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏ రాశిలో జన్మించిన స్త్రీలైనా కంపల్సరీగా వివాహపరమైన సమస్యలు ఉంటే, అలాగే పిల్లలకు కలగకపోయినా, పిల్లలకి అభివృద్ధి లేకపోయినా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో దర్శించి విధి విధానంగా, అంటే ఏదైనా ఒక పర్వదినం రోజు పూజ చేసుకోవడం వల్ల ఆ విశేషమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకుంటే నెల మొత్తం మీరు అభిషేకం చేసే పుణ్యఫలం దక్కుతుంది. మహాశివరాత్రి ఒక్కరోజు శివుడికి అర్చించుకొని అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంటుంది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంపల్సరీగా మీకు అటు వివాహ సమస్యలు, గృహ సమస్యలు సాల్వ్ అయి సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి.